హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. నేను ఈ రివ్యూ పోస్ట్ చేసే లోపు చాలామంది చాలా రివ్యూస్ పోస్ట్ చేసే ఉంటారు. బట్ నేనేం చెప్తున్నానంటే, ఎంతమంది జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు, ఎంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు అనేది మీకు బాగా తెలుసు. అంటే నేనైతే మీకు జెన్యూన్గా మూవీస్ చూసి జెన్యూన్ కంటెంట్ ఇవ్వడం కోసం అండ్ సోది లేకుండా సింపుల్గా చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్. ఇంకా మనం అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, తివోని థామస్ గారు ఎలా యాక్ట్ చేశారు చూడొచ్చా లేదా, సింపుల్గా క్లారిటీకి చెప్తా, చూసేయండి. ఈ లోపు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొట్టేశారు కదా. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మనోడు ఒక జర్నలిస్ట్ అనమాట. జర్నలిస్ట్గా వర్క్ చేస్తాం. మనోడికి ఏంటంటే పొలిటీషియన్కి మనోడికి మధ్య జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ జర్నలిస్ట్కి పొలిటీషియన్కి జరిగే మధ్య ప్రాబ్లమ్స్ ఏంటనే బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకోవాలంటే, సినిమా అంతా కూడా మొత్తం కూడా చాలా మనోడు ఏంటంటే తివోని థామస్ గారు తన నట విశ్వరూపం అయితే చూపించారని చెప్పుకోవచ్చు. ఒక నెగిటివ్ షేడ్లో చూపించారు, లిటరల్లీ చాలా బాగా చూపించారు. ఇంకా ఆయన ఇంత క్రూరల్గా కూడా వర్క్ చేయగలుగుతారా అనేది నాకు చాలా బాగా అనిపించింది లిటరల్లీ చెప్పాలంటే. అంటే ఇంకా స్టార్టింగ్ అంతా కూడా మనకి అన్నెసెసరీగా కొన్ని సీన్లు పెట్టారు. ఇవి ఎందుకు మనకు అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం, చూస్తున్నాం కదా, తెలిసినాయి కదా అన్నట్టు ఫీలింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా లిటరల్లీ పర్లేదు చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆ కోర్టు సీన్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది అనుకో సంథింగ్. అది ఆ సీన్ లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది. అది ఒకటే మనకి ఎంగేజింగ్గా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూడగలుగుతాం. మిగతా అంతా కూడా ప్రిడక్టబుల్ కానీ అసలు ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది సినిమా అంతా కూడా చెప్పాలంటే. ఇంకా చిన్న ప్లేసెస్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ నైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఆ నైట్ టైంలో కూడా ఆ లైటింగ్ వర్క్ కానీ ఆ కెమెరా వర్క్ కానీ ఫోటోగ్రఫీ కానీ లిటరల్లీ చాలా బాగుంది. ఇంకా తివోని థామస్ గారు అయితే తన యాక్టింగ్తో లిటరల్లీ ఎంగేజింగ్ చేస్తూ ఉంటారు. తను ఉన్న ప్లేస్లో మనం బాగా ఇంట్రెస్టింగ్గానే చూస్తూ ఉంటాం. నో ప్రాబ్లం చెప్పాలంటే. సినిమా లిటరల్లీ చెప్పాలంటే ఇంకా మనం హ్యాపీగా వన్ టైం అయితే చూసుకోవచ్చు. అంటే హ్యాపీగా చూడొచ్చు అని చెప్పను, కానీ వన్ టైం అయితే ఎంజాయ్ చేస్తాం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేదండి. ఓకేనా? థ్యాంక్ యూ.